మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో 12 సంవత్సరాల తర్వాత గోచారవశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం మిథున రాశిలోకి జరగబోతుంది. కొన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు, జీవితానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి ఎక్కువగా ఆలోచించే మీరు కొన్ని పరిస్థితులతో రాజీ పడుతూ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ గర్భవాసాన జనించిన సంతతి, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో బృహస్పతి యొక్క సంచారం కొన్ని అద్వితీయమైనటువంటి అవకాశాలను తీసుకొస్తుంది. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి పనులన్నీ సఫలీకృతం అవ్వటంతో పాటు కొత్త అవకాశాలు తీసుకొస్తాయి. ఇవి జీవిత లక్ష్యాన్ని నెరవేర్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో మీ కఠినమైనటువంటి సంభాషణ వారిని మీకు దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరినైతే ఆప్తులుగానో, ఆత్మీయులుగానో, మీ కుటుంబ సభ్యులుగానో, లేక అంతకంటే ఎక్కువగా మీరు భావన చేస్తున్నారో అటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులతో మాత్రం ఏదో సందర్భంలో విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి తావిచ్చేటువంటి అంశం. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. కార్యాలయంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది. బదిలీలు జరుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారం వృద్ధి చెందేటువంటి అవకాశం కూడా కలుగుతుంటుంది. ఈ రాశిలోని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉండబోతున్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు.